జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మిల్లర్లు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. మిల్లర్లకు నష్టం జరిగే పరిస్థితి ఉంటే ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రబీ కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడు రబీ సీజన్లలో జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన కొన్ని షరతుల కారణంగా కొనుగోళ్లలో కాస్త జాప్యం జరిగిందన్నారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ధాన్యం తరలింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో హమాలీల కొరత తలెత్తిందన్నారు. దీంతో మిల్లుల్లో ధాన్యం అన్లోడ్ చేయడం ఇబ్బందిగా మారిందన్నారు. కొనుగోళ్లలో ఇబ్బందులు వస్తే పరిష్కరించేందుకు పోలీసులు చొరవ చూపాలని సూచించారు. కొందరు వ్యక్తులు ధాన్యం కొనుగోళ్లపై రోడ్డెక్కుతున్నారని విమర్శించారు. రోడ్లు ఎక్కి వేలాది మందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో ప్రభుత్వం అధికారులు మిల్లర్లను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లతా, అడిషనల్ ఎస్పీతో పాటు జిల్లాలోని మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైస్ మిల్లర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమన్వయం చేసుకుంటూ మిల్లర్లతో కూర్చొని అధికారులతో కూర్చొని జిల్లా కలెక్టర్ మీ ఉన్న ఎమ్మెల్యే నేతలు ఎమ్మెల్యే గారు కూర్చొని మాట్లాడండి అని చెప్పి నేను చెప్పినట్టు క్యాబినెట్ అయిపోయినాక ప్రతి జిల్లా మంత్రులకు చెప్పినటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల పరంగా నేను మరొకసారి చెప్తున్నా, మిల్లర్లు దయచేసి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు జిల్లా కలెక్టర్తో నేరుగా మీకున్నటువంటి అక్షర పెద్దలతో మీరు కూర్చొని వారితో మాట్లాడండి, మా అధికారులను సమన్వయం చేసుకోండి, మీకు అన్ని విధాలు సహకరిస్తారనే విషయాన్ని తెలియజేసుకుంటూ అడిషనల్ ఎస్పీగా ఇన్ఛార్జ్ ఉన్నారు. అడిషనల్ ఎస్పీ గారు కూడా చెప్పేది ఏంటంటే మా పోలీసు అధికారులు దయచేసి ఎక్కడైనా ఏ మిల్లర్ సెంటర్ల కాడ కొనుగోలు కాడ రైతుల ప్యానిక్ అయితే దయచేసి మీరు రిక్వెస్ట్ చేయండి. రైతు మీ ఇబ్బంది ఏందో చెప్పమని చెప్పి రైతులు రిక్వెస్ట్ చేయడం తప్ప రోడ్డు మీద ధర్నా చేసే అవకాశం ఇవ్వచ్చు. 4 గంటలు రోడ్డు మీద కూర్చున్నట్టు పెద్దలు ఎవరైతే ఉన్నారో కేంద్రంలో ఉన్నటువంటి ఆ భారతీయ జనతా పార్టీ మాకు 5 లక్షల మెట్రిక్ టన్ ఉన్నటువంటి మా రాష్ట్రంలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వడ్లను కొనుగోలు చేయి, వడ్లను అన్లోడ్ చేయమని చెప్పి మాట్లాడి ప్రభుత్వమే మట్టి పోషణ మొత్తం యంత్రాంగం మీద మట్టి పోషణ రాత్రి కష్టపడే కలెక్టర్ గారు కానీ ఇప్పటివరకు సహకరించి ముందుకు సహకరించిన మిల్లర్లను బదనాం చేసి మనం బదనాం